చెప్పండి. డాక్టర్ జాజీ పంపించారు. ఓ, అది మీరేనా? పదండి సార్. లగ్జరీ సూటా? Excuse me, sir. Kathy from NIA. Can you give us a few minutes, please? డాక్టర్ జాజీ ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటారు. ఎస్ మేడం. ఆయనతో పాటు ఎంతమంది వస్తారు? వచ్చినప్పుడల్లా ఓ 10-15 మంది వస్తారు మేడం. కెన్ యూ గెట్ మీ ద విజిటర్స్ బుక్ ప్లీజ్? మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం. ఇదిగో మలయ, దాన్ని ఓపెన్ చేయి. ఇవన్నీ కూడా మీవే సార్. కెన్ ఐ గెట్ ఎ కాపీ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్? ఎస్ మేడం. థ్యాంక్ యూ. గది కంటైనర్ యార్డ్ నుంచి బయలుదేరాను. అతన్ని ఫాలో అవుతున్నాను. ఇంకెంత దూరం? 10 నిమిషాలే. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు అనుకుంటా. ప్యాసింజర్ మేనిఫెస్ట్ చెక్ చేసి అతను వెళ్ళి అదే ఫ్లైట్కి నాకు టికెట్ బుక్ చేయి. ఓకే? అది గతి అతను మూసాపేట్ కంటైనర్ యార్డ్లోకి వెళ్తున్నాడు. నేను అతని వెనకాలే ఉన్నాను. అన్నా, లెఫ్ట్ లెఫ్ట్. గతి ఇతను మూసాపేట్ యార్డ్ నుంచి బయలుదేరాడు. కోయంబత్తూరు ఇంకా హైదరాబాద్ లో తన డెలివరీ తీసుకున్న కెమికల్ లిస్ట్ ని చెక్ చేయి. యా మామ్. అందులో అనుమానించే విధంగా ఏదైనా ఉంటే ఇతన్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. ఎస్, రైట్ అవే. గుణ, నువ్వెక్కడున్నావు? చార్మినార్. అతన్ని ఫాలో అవుతున్నాను. సరే క్యాతి, ఇతను ఎవరో ఏంటో తెలిసిందా? అతని పేరు ఇర్ఫాన్ అహ్మద్. వైజాగ్ జగదాంబలో ఉంటాడు. వాళ్ళమ్మ లోకల్ స్టేషన్లో ఎస్ఐగా చేస్తాను. అండ్ గుణ, హీఈస్ అన్ ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. గ్రాడ్యుయేషన్ పూర్తయి 3 సంవత్సరాలైనా జాబ్ దొరక్క ఈ మధ్య పరశురామ్ దగ్గర జాయిన్ అయ్యాడు. బట్ వీళ్ళెవరి ప్రొఫైల్ మీద ఎలాంటి ప్రాబ్లం లేదు గుణ. ఎక్కడైనా ఏదో ఒక తప్పు చేస్తుంటాడు క్యాతి, అది కనిపెట్టు. ఇర్ఫాన్, కార్తిక్, రియాజ్ వీళ్ళ ముగ్గురు మీద ఏ కేసులు లేవు. డాక్టర్ జాజీ పెరుమాళ్ళ మధ్య బిజినెస్ డీల్సే ఉన్నాయి, బట్ నో క్రిమినల్ రికార్డ్. గుణ, ఇఫ్ యు ఆస్క్ మీ, జాజీ ఇస్ ఆర్ ప్రైమ్ సస్పెక్ట్. సంబంధమే లేకుండా అతను ఎందుకు మూసాపేట్ యార్డ్ నుంచి చార్మినార్ కి రావాలి? సంథింగ్ ఇస్ నాట్ రైట్. హలో హలో వంకర్ వంశీ, ఉన్నావా? హలో, ఆర్ యు దేర్? వాట్ హ్యాపెండ్? చెప్పుకోనా? సార్ సారీ సార్, ఓ చిన్న తప్పు జరిగింది. చార్మినార్ క్రౌడ్ లో అతను మిస్ అయ్యాడు. ఐ నీడ్ యువర్ హెల్ప్ సార్. ఓకే, ఐ విల్ సెండ్ సమ్వన్. హలో, మమ్మీ, నేను ఏంట్రా వెళ్ళిన పని అయిపోయిందా? అయిపోయింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను, వస్తున్నాను. ఒంట్లో బాగోలేదు, బాధగా ఉంది. అందుకే డాక్టర్ని కలిసి వచ్చాను. ఏమైంది? ఏమైందమ్మీ? డాక్టర్ ఏమన్నారు? ముందు నువ్వురా. ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను, ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. అమ్మీ, నేను సెక్యూరిటీ క్లియరెన్స్లో ఉన్నాను. ఒక 5 మినిట్స్లో కాల్ చేస్తాను.
సార్ నా ఫోన్ కనిపించట్లేదు సార్ వాట్ సార్ మై ఫోన్ ఇస్ మిస్సింగ్ సార్. ఇక్కడే సార్, ఇట్ వాజ్ హియర్. సార్ సార్ ప్లీజ్ జస్ట్ వెయిట్ ఎ మినిట్. He lost his phone, sir. సార్ లేట్ అవుతుంది సార్. సార్ ఐ కెన్ ఐడెంటిఫై ద పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ప్లీజ్ హెల్ప్ మీ సార్. సార్ ప్లీజ్. आप उधर जाके खड़े हो जाए. సార్ నేనెందుకు కెమెరా ముందు నించోవాలి సార్? Just security purpose. Go stand. Go to the second floor. Airport police office is there. वहाँ जाके कंप्लेंट लिखवा दीजिए. సార్ ఎయిర్పోర్ట్ चौबे बोल भाई. సార్ ఐ జస్ట్ లాస్ట్ మై ఫోన్ సార్. ఐ వాస్ వాకింగ్ ఇన్ టు ద సెక్యూరిటీ చెక్ అండ్ ठीक है. సార్ ఫ్లైట్ కి టైం అవుతుంది अरे సార్. भाई 2 मिनट बैठो, बाहर बैठो जाओ. सर मेरा नाम अनाउंस कर रहे सर. प्लीज सर थोड़ा टाइम हो गया सर. सर కొంచెం అర్జెంట్ सर प्लीज सर. ओके जस्ट फिल दिस फॉर्म और बाहर बैठो. Fill check. ओके अरे जाओ भाई, दिमाग चाट रहा है. Traveling on SpiceJet flight SG732 to Vizag. We request you to come to gate number 112 immediately. The gate is about to close. Sir please sir, please let me go sir. Please. No, sir. The gate is closed. Irfan Ahmad, we already called you so many times. I'm sorry. Sir కాదు sir. No, నా sir. ఫోన్ పోగొట్టుకున్నాను sir. I lost my phone. You can ask the police. Please The madam. gate is closed. Sorry, You sir. can't The gate is enter. closed. I got Please, I please got- understand. Sir, it's an important flight sir. I have to take the flight today. Sir, I lost my phone sir. Sir, నా ఫోన్ పోగొట్టుకున్నాను sir. Sir, I lost my phone sir. You can ask anybody at the security sir. Why don't you tell them sir? Sir, bag లో లేదు sir. Sir, నా bag లో లేదు sir. I've done the security check sir. Sir, I've already done the security check. Sir, I don't have anything in my bag. Hey, ఏంటి bag అంటారు? నా దగ్గర బాంబు ఉందా? हेलो सूर्य. హలో సార్. So has he said anything? అల్ ఖైదా ఐసిస్ అని ఏదైనా చెప్పాడా? లేదు సార్. ఒక చిన్న ఇన్నోసెంట్ మిస్టేక్ అని క్లైమ్ చేస్తున్నాడు. బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ ఫ్లైట్ ని పూర్తిగా చెక్ చేశారా? ఫ్లైట్ ఇప్పుడు మనం సపరేట్ బేలో ఉంచాం, ఐసోలేషన్ బే. ఓకే తరువుగా చెక్ చేశారు. రైట్. ఐ థింక్ ఇట్స్ గుడ్ టు గో. వాట్స్ హిస్ నేమ్ అగైన్? ఇర్ఫాన్ అహ్మద్. వై am I not surprised? చూద్దాం పదండి. ఇర్ఫాన్ అహ్మద్, ఇది నీదే కదా? ఎస్ సార్. వై డిడ్ యూ మేక్ అ బాంబ్ థ్రెట్? నో సార్, ఇది కేవలం మిస్అండర్స్టాండింగే. నేనేదో కోపంలో మాట జారాను. మీకు కోపం వచ్చిన ప్రతిసారి ఇలా బాంబ్ థ్రెట్ చేస్తారా? సార్ నేను చేసిన తప్పే, ఆ మాట అనకూడదు. కానీ నేనేం తప్పు చేయలేదు సార్. నా బ్యాగ్ కూడా చెక్ చేశారు కదా, మీకే తెలిసి ఉంటుంది. ఇట్స్ ఎ జెన్యూన్ మిస్టేక్. సారీ సార్. సారీ అంటే వదిలేయడానికి ఇది చిన్న విషయం కాదు. ఇట్స్ వెరీ సీరియస్. ఐపీసీ సెక్షన్ 505, 506 అండ్ 507. యూ కెన్ గో టు జైల్ ఫర్ దిస్ ఫర్ 4 years. సార్ ప్లీజ్ సార్, ఐఎమ్ సారీ సార్. డాక్టర్ హింగ్స్, సార్ నా ఫోన్ పోగొట్టుకున్న ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాను సార్, నమ్మండి సార్. దినేష్ ఇర్ఫాన్ అహ్మద్ అనే అతన్ని మీరు అరెస్ట్ చేశారా? అవును చేశాం. లెట్ హిమ్ గో. వాట్? వై? హీస్ అ పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రెసెంట్ అతను మా సర్వేలెన్స్ లో ఉన్నాడు. అతను ఏం చేయబోతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో మాకు తెలియాలి. ఆర్ యు రిలీజియస్ మిస్టర్ ఇర్ఫాన్? సార్ దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. మీరు రిలీజియసా కాదా? ఎస్, ఐఎమ్ అ ప్రౌడ్ ఇండియన్ ముస్లిం. ఒక ఎయిర్పోర్ట్
ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్ లో బాంబ్ అన్న మాట యూజ్ చేయడం చాలా పెద్ద తప్పు. నీ వల్ల ఇవాళ ప్యాసింజర్స్, అఫీషియల్స్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇలా 3,500 మంది ఇబ్బంది పడ్డారు. నీ జీవితం నాశనం కాకూడదని ఆలోచిస్తున్నా. సూర్య, లెట్స్ లెట్ హిమ్ గో విత్ అ వార్నింగ్. థ్యాంక్ యూ సార్. యూ కెన్ గో. సార్, సూరజ్ సార్. ఎక్కడున్నారు సూరజ్? గ్రౌండ్స్లో ఉన్నాను సార్. ఒక సస్పెక్ట్ డీటెయిల్స్ మీకు పంపించాను. హైదరాబాద్ నుంచి వైజాగ్ కి ఫ్లైట్ లో వస్తున్నాడు. వాడు అక్కడ ల్యాండ్ అవ్వగానే ఓకే సార్. ఫాలో హిమ్ సూరజ్. గెట్ మీ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ గాయ్. షూర్ సార్, ఐల్ డూ దట్. ఎయిర్పోర్ట్ ని అలర్ట్ గానే ఉంచండి. Here we go. Check. Daddy, that's not fair. Why? I'll give you 5 minutes, right? Okay? Okay. Turn on the TV. In a breaking update, we have a confirmed reports coming out of Hyderabad that a huge bomb has exploded in the car parking area of domestic airport, leaving many casualties. Is ISIS behind this new terrorist attack? Has the terrorist who attacked Sri Lanka entered India? We are going now live to the location with our correspondent. Prem, get everyone on the line, sir. Now.